హలో చిల్డ్రన్. సో ఈ వీడియోలో నేను మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో ఆ సముద్రంలో మనం ఎలా ఎండ్కి రీచ్ అవ్వాలి అనేది మనం ఒక్కొక్క పార్ట్ గా దాన్ని డివైడ్ చేసి నేను మీకు రోజుకొక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అలా పార్ట్స్ గానే మీరు రండి. సీక్వెన్స్ లో వస్తేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీకు అర్థమవుతుంది. హలో చిల్డ్రన్. సో మన సీక్వెన్స్ లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తున్నాను, ఇదే మన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో బేస్మెంట్, పునాది. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత ముఖ్యమో ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఇంట్రడక్షన్, నామన్క్లేచర్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం వేసే ఈ పునాదే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మొత్తానికి యూజ్ అనేది అవుతుంది. క్లియర్? సో జాగ్రత్తగా వినండి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో మన టాపిక్ ఏంటి? GOC, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మళ్ళీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీని కూడా నేను పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. ఫస్ట్ పార్ట్ లోనే మళ్ళీ సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఎందుకు? ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. క్లియర్? చెప్తా వన్ బై వన్. ఇవి మళ్ళీ మనకి 4 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ వచ్చి రియాక్షన్ ఇంటర్మీడియట్స్. థర్డ్ పార్ట్ రియాక్షన్ మెకానిజం. సో మళ్ళీ 1 by 1 పార్ట్స్ గా డివైడ్ చేసి వీడియోస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి మార్కర్ మారుద్దామా? బ్లూ కలర్ మరీ లైట్ గా అయింది. సో నేను రెడ్ కలర్ తో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కదా, రెడ్ కలర్ పెడదాం. ఇండక్టివ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ రెసోనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటి? రెసోనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. థర్డ్ ఎఫెక్ట్ హైపర్ కాంజుగేషన్. ఫోర్త్ ఎఫెక్ట్ ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్. క్లియర్? ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లో మళ్ళీ కార్బో క్యాటయాన్స్, కార్బో యానయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్, కార్బీన్స్, నైట్రైన్స్, బెంజైన్స్, మొత్తం దాని గురించి స్టోరీ. రియాక్షన్ మెకానిజం మళ్ళీ అదొక పెద్ద కథ. సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, అబ్బా చాలా పెద్ద స్టోరీ. GOC అంటే చూడటానికి GOC బాగానే ఉంది, కాకపోతే ఈ GOC అనేది, స్టోరీ అనేది చాలా లెంది. సో మనం దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే సీక్వెన్స్ గా వెళ్ళండి, ఒక్కొక్క పార్ట్ చూసుకుంటూ వెళ్ళండి, నోట్స్ అనేది ఫ్రేమ్ చేసుకోండి. 1కి 2 సార్లు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ చదవండి. డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ గురించి, ప్లస్ అయ్యేంటి ఏంటి, మైనస్ అయ్యేంటి ఏంటి, ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను కదా. 1కి 2 సార్లు మీరు ఈ వీడియోని వింటూ ఉండండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతా అది మైండ్లోకి చిన్నగా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ బిట్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. బ్రెయిన్ లోకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చిన్నగా ఇంజెక్ట్ చేయాలి, జస్ట్ లైక్ ఒక స్లో పాయిజన్ లాగా. చిన్నగా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి బ్రెయిన్ అలవాటు పడాలి. ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ ఎక్కడుందా అని మన బ్రెయిన్, మన హ్యాండ్స్ అన్ని ఎతకాలి. క్లియర్? అలా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అని అంటే కేవలం మన ఈ కాన్సెప్ట్ వల్లనే అవుతుంది. క్లియర్? సో 1 by 1 స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్, మీ స్వహస్తాలతో నోట్స్ ప్రిపేర్ చేస్తూ వినండి. అప్పుడు మాత్రమే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఆర్గానిక్ కెమిస్ట్రీ బిట్స్. ఓకే, సో చూద్దామా 1 by 1. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి మనకి? ఇండక్టివ్ ఎఫెక్ట్. అసలు జనరల్ గా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ యొక్క స్టోరీ ఏంటి? కెమిస్ట్రీ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. అరే మ్యామ్ ఏంటి టాపిక్ పేరే బోర్డ్ అంతా రాస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈ వర్డ్ లోనే ఉంది
ఈ ఎఫెక్ట్ యొక్క మీనింగ్. ఏమంటున్నాను? ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కదా. మరి ఎలక్ట్రాన్స్ ఏం ఎలక్ట్రాన్స్? సపోజ్ చూడండి, దీన్ని ఏమంటాం? సింగిల్ బాండ్ సింగిల్ బాండ్. ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటామంటే సిగ్మా ఎలక్ట్రాన్స్. సపోజ్ నేను రాశాను డబల్ బాండ్లో మనకి ఒక సిగ్మా ఒక పై అనేది ఉంటుంది. అదే ట్రిపుల్ బాండ్ ఇప్పుడు 1 సిగ్మా 2 పై బాండ్స్ అనేవి ఉంటాయి. క్లియర్? మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అంటే ఏం ఎలక్ట్రాన్స్ అంటున్నాము? ఎయిదర్ సిగ్మా ఆర్ పై ఎలక్ట్రాన్స్ 1 ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఎరైజ్ అయ్యే ఎఫెక్ట్సే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. అర్థమైంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ మళ్ళీ మనకి 4 వేస్లో కేటగరైజ్ చేసాం. సో ఆ 4 వేస్ 1 by 1 ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఎన్ని టైప్స్? మళ్ళీ మనకి 4 టైప్స్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కదా. ఎస్, ఫస్ట్ టైప్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సెకండ్ టైప్ రెజొనెన్స్ or mesomeric. Resonance or mesomeric effect. Third one, hyperconjugation. And fourth one, electromeric effect. సో ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు ఎన్ని వేస్లో డివైడ్ చేసాం? మళ్ళీ ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్. మరి సిగ్మా పై ఎలక్ట్రాన్స్ అంటున్నాం కదా. ఇండక్టివ్ ఎఫెక్ట్లో మనకి సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ వల్ల ఎరైజ్ అవుతుంది. రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ ఎఫెక్ట్ అనేది పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ వల్ల జరుగుతుంది. హైపర్ కాంజుగేషన్ అనగానే మనకి గుర్తు రావాలి నో బాండ్ రెజొనెన్స్. హైపర్ కాంజుగేషన్ అంటే నో బాండ్ రెజొనెన్స్. ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్ అనగానే గుర్తు రావాలి ఇది ఒక టెంపరరీ ఎఫెక్ట్. క్లియర్? సో ఒక్కొక్క దాని గురించి బేసిక్ ఐడియా. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ పై ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్. హైపర్ కాంజుగేషన్ అంటే నో బాండ్ రెజొనెన్స్. ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్ అది ఒక టెంపరరీ ఎఫెక్ట్. ఇది గుర్తుంది కదా. ఇప్పుడు 1 by 1 మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ఎఫెక్ట్స్ సంగతి తేల్చేద్దాం. క్లియర్? సో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ ఈ జిఓసిలో పార్టే కదా. జిఓసి అనేది నేను చిన్నగా రాసుకుంటా, నాకు కొంచెం బోర్డ్ పెద్దది కావాలి. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అందులో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ మన టాపిక్. అందులో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇప్పుడు చెప్పుకుంటున్న టాపిక్. చూసారా ఒక్కొక్క దాంట్లో ఎంత టాపిక్స్ అనేది డెప్త్ దిగాలి అంతే. సో ఎలక్ట్రాన్ displacement effects, and first one is inductive effect. మరి ఇప్పుడు ఏం చెప్పాను? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాము? సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. సింపుల్గా గుర్తుంచుకోండి. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే మళ్ళీ మనం 2 వేస్లో డివైడ్ చేస్తాం. One is plus I effect, another one is minus I effect. Plus I అనగానే గుర్తు ఉంచుకోండి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ప్లస్ ఐ ఎఫెక్ట్ అనగానే ఏం గుర్తు రావాలి? అవి ఎలక్ట్రాన్స్ ని ఇస్తాయి అంటే అవి ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ అయి ఉంటాయి.
ఇది ఒక ఐడియా ఉండాలి. మైనస్ ఐ అనగానే గుర్తు రావాలి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. అవి పక్కన వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటాయి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. మరి ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ప్లస్ ఐ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనగానే గుర్తు రావాలి ఆల్కైల్ గ్రూప్స్. ఏంటి? ఆల్కైల్ గ్రూప్స్. అదే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనగానే మనకి గుర్తు రావాలి హాలోజన్స్. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి మైనస్ ఐ ఎఫెక్ట్ షో చేసే కాంపౌండ్స్. NO2, C ట్రిపుల్ బాండ్ N, C డబల్ బాండ్ OH, ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పను. ఏది చెప్తున్నానో అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాను. మొత్తం అంతా చెప్పినా ఇవన్నీ గుర్తుంచుకోండి అన్నా మనం గుర్తుంచుకోలేము. నాకు తెలుసు కదా మన బ్రెయిన్ కెపాసిటీ, అవునా? సో అందుకని నేనేం చేస్తున్నాను అని అంటే చిన్న చిన్నగా ఎంత కావాలో అంత మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకొస్తా. క్లియర్? సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే ఆల్కైల్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ హాలోజన్స్. ఇప్పటి వరకు ఇది గుర్తుంచుకోండి. మరి ఎలక్ట్రాన్ డొనేటింగ్ అంటే అవి ఎలక్ట్రాన్ రిచ్ అవ్వాలి అని చెప్పాను కదా. రిచ్ కి సింబలే ఎయిదర్ లోన్ పెయిర్ ఆర్ నెగటివ్ ఛార్జ్. రెండు చుక్కలు ఏమంటాం? లోన్ పెయిర్. మైనస్ ఏమంటాం? నెగిటివ్ ఛార్జ్. అర్థమైంది కదా? ఎయిదర్ లోన్ పెయిర్ ఆర్ నెగటివ్ ఛార్జ్ ఉన్న కాంపౌండ్స్ ఏమంటాం? ఎలక్ట్రాన్ డొనేటింగ్. ప్రెసెంట్ అయితే ఆల్కైల్ గ్రూప్ గుర్తుంచుకోండి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అంటే పక్కన వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. ఎవరు లాక్కుంటారు? జనరల్ గా ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉన్న కాంపౌండ్స్ పక్కన వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటారు. వాళ్ళకి ఎలక్ట్రాన్ నీడ్ ఉంది. ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటి? డెఫినేషన్: ది టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆర్ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రో నెగిటివిటీ. మనకి ఫస్ట్ ఇయర్ లో పీరియాడిసిటీ ప్రాపర్టీస్ లో ఇంపార్టెంట్ డెఫినేషన్ ఎలక్ట్రో నెగిటివిటీ ఖచ్చితంగా నేర్చుకోండి. క్లియర్? మరి ఆ ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఈ హాలోజన్స్ అనే వాటిని మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ గా తీసుకుంటాం. క్లియర్? సో ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా. ప్లస్ ఐ అంటే ఏంటి, మైనస్ ఐ అంటే ఏంటి. మరి ఇప్పుడు ఇవి ఎలక్ట్రాన్స్ ని విత్ డ్రా చేసుకుంటాయో చూద్దాం. ఫస్ట్ చూద్దాం మైనస్ ఐ ఎఫెక్ట్ గురించి. సో ఇందులో మనకి కేవలం సిగ్మా బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. మైనస్ ఐ ఎఫెక్ట్. సో మైనస్ ఐ ఎఫెక్ట్ ని ఇంకా నేనేమన్నాను? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఇంకా హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లియర్? మరి ఇప్పుడు చూడండి, నేను సపోజ్ ఒక క్వశ్చన్ ఇస్తాను. ఎలా ఎలక్ట్రాన్స్ ని విత్ డ్రా చేసుకుంటాయి అంటే చూద్దాం. సిసిసి మనకి ఇక్కడ ఫ్లోరిన్ అనేది అటాచ్ చేసాం. సో ఫ్లోరిన్ అనేది ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని దీని సైడ్ కి లాక్కుంటుంది. అప్పుడు ఇక్కడ పార్షియల్ గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఫ్లోరిన్ కి పార్షియల్ గా నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఫస్ట్ కార్బన్ నుంచి బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాక్కోవటం వల్ల పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫ్లోరిన్ కి వచ్చింది. మరి ఈ పాజిటివిటీ అనేది సెకండ్ కార్బన్ కి ఇంకొంచెం తగ్గుతుంది. థర్డ్ కార్బన్ దగ్గరకు వచ్చేసరికి పాజిటివిటీ ఇంకా తగ్గుతుంది. అంటే దీని నుంచి ఎక్కువగా ఎలక్ట్రాన్స్ అయితే లాక్కోలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? డిస్టెన్స్ ఇంక్రీజెస్, inductive effect decreases. So fourth carbon up to 3 carbons వరకే మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. క్లియర్? మరి దీన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడో ఒక్కసారి చూద్దాం. మాక్సిమం మనకి ఎసిడిక్ నేచర్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఎసిడిక్ నేచర్
నేచర్. ఈ టాపిక్ లో మనకి బిట్స్ అనేది అడుగుతూ ఉంటాడు ఇండక్టివ్ ఎఫెక్ట్ ని బేస్ చేసుకుని. సో జనరల్ గా ఈ ఎసిడిక్ నేచర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఎసిడిక్ నేచర్ అనగానే మనకి 3 యాసిడ్ బేస్ థియరీస్ ఉంటాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ 3 యాసిడ్ బేస్ థియరీస్. ఆ 3 థియరీస్ ని నేను ఇప్పుడు మీకు ఒక బాక్స్ రూపంలో డ్రా చేస్తా. మీరు అదే బాక్స్ ని అలాగే డ్రా చేసుకోండి, మీ బుక్ లో చాలా యూజ్ అవుతుంది. మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ VSAQs లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ లో ఉంటుంది ఈ టాపిక్. ఈక్విలిబ్రియం అనే చాప్టర్ లో ఉంటుంది, అయానిక్ ఈక్విలిబ్రియంలో. ఆ టాపిక్ ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు ఇక్కడ డ్రా చేస్తున్నాను. మనకి 3 యాసిడ్ బేస్ థియరీస్ ఉంటాయి అంటున్నాను కదా. ఫస్ట్ వన్ ఈజ్ అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ. సెకండ్ వన్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ. థర్డ్ వన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. సో మరి ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్. అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్. అండ్ అకార్డింగ్ టు లూయిస్ వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్. అర్హీనియస్ థియరీ అనగానే నేను చెప్తాను తాతల థియరీ, చాలా ఓల్డెన్ డేస్. అర్హీనియస్ అందరికంటే పెద్ద తాత. తాత ఈజ్ ఈక్వల్ టు దాత. ఇలా గుర్తుంచుకోండి. నేనేం రాశాను, తాత ఈజ్ ఈక్వల్ టు దాత. అంటే తాతలు ఎప్పుడు మనకి మనం ఏమేమి కావాలన్నా మనకి డబ్బులు ఇస్తారు, కొనుక్కుంటారు, లేకపోతే వాళ్ళే ఏమైనా కొనిస్తారు. కానీ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, జస్ట్ ప్రేమని తప్ప. అవునా? సో ఈ తాత, అర్హీనియస్ తాత ఏంటి అని అంటే డొనేటే చేస్తాడు. అర్హీనియస్ తాత ఏం చేస్తాడు, డొనేట్ చేస్తాడు. ఏం డొనేట్ చేస్తాడు, యాసిడ్ అనగానే గుర్తు రావాలి H ప్లస్ డోనార్. యాసిడ్ అంటే H ప్లస్ డోనార్. మరి బేస్ అంటే OH మైనస్ డోనార్. చూసారా, తాతల థియరీలో ఇద్దరు డోనార్సే. H ప్లస్ ని డొనేట్ చేస్తే యాసిడ్, OH మైనస్ ని డొనేట్ చేసిన యాసిడ్. ఎగ్జాంపుల్స్ కూడా రాస్తా మీకోసం. HCl తీసుకోండి, H ప్లస్ Cl మైనస్. సో H ఉంది, H ప్లస్ ని డొనేట్ చేయగల క్యాపబిలిటీ ఉంది. సో HCl ని ఏమంటాం, అర్హీనియస్ యాసిడ్ అంటామా, అంటాం. H2SO4, H3PO4 ఈ యాసిడ్స్ అన్నిటినీ మనం ఏమంటాం, అర్హీనియస్ యాసిడ్స్ అంటాం. బేస్ అంటే ఏం చెప్తున్నాను, OH మైనస్ డోనార్. మరి NaOH తీసుకోండి, ఎగ్జాంపుల్ NaOH సోడియం హైడ్రాక్సైడ్, BaOH taken twice barium hydroxide, AlOH taken thrice అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ ఏంటి అని అంటే OH ఉన్న కాంపౌండ్స్. మరి OH ఉంది అంటే OH ని రిలీజ్ చేయగల కెపబిలిటీ ఉంది. సో దానివల్ల OH మైనస్ డోనార్స్ అన్నిటినీ మనం ఏమన్నా, అర్హీనియస్ బేసెస్. సో డొనేట్ చేసింది H ప్లస్ యాసిడ్, OH మైనస్ డొనేట్ చేస్తే అర్హీనియస్ బేస్. క్లియర్, అర్థమైంది కదా. సో తాతల థియరీ అయిపోయింది. ఆ తర్వాత తండ్రుల థియరీ వచ్చింది. బ్రాన్స్టెడ్ అనేవాడు తండ్రి అనుకోండి. బ్రాన్స్టెడ్ అన్నాడు, ఓకే నాన్న నేను నీతో అగ్రి అవుతా. మరి తండ్రికి, మనకి తండ్రి నెక్స్ట్ తాత. సరే, ఇదంతా తాతలు తండ్రులు సరే పక్కన పెట్టండి, కానీ కాన్సెప్ట్ ఒక్కటి చూడండి, ఏం లేదు. బ్రాన్స్టెడ్ థియరీ అనగానే H ప్లస్ డోనారే. బ్రాన్స్టెడ్ థియరీ అనగానే దీనికి ఇంకొక పేరేంటి అంటే ప్రోటాన్ థియరీ. అంటే ఇందులో ప్రోటాన్ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది. H ప్లస్ డోనార్ యాసిడ్ అన్నాడు, నువ్వు నేను ఒకటే నాన్న, నేను ఏం చెప్తే నేను దానికి అగ్రి అయ్యా. బట్ OH లేకపోతే అది బేస్ కాదా? బ్రాన్స్టెడ్ ఏమడిగాడు, ఒక కాంపౌండ్ లో మరి OH లేదు అని అంటే అది బేసిక్ బిహేవియర్ షో చేయదా అని అడిగాడు. ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాడు అమ్మోనియా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు రాస్తున్నాను. అమ్మోనియా అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అమ్మోనియా యాక్చువల్ గా బేసిక్ బిహేవియర్ ని షో చేస్తుంది.
మరి అమ్మోనియాలో OH ఉందా డొనేట్ చేయడానికి? లేదు. అంటే అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ అమ్మోనియా ఈజ్ నాట్ ఏ బేస్ కదా. అర్హీనియస్ థియరీ ఏం చెప్పింది? OH ఉండాలి, డొనేట్ చేయాలి, బేస్ అవ్వాలి, దట్స్ ఇట్. మరి OH లేకపోతే బేస్ కాదా? సో బ్రాన్స్టెడ్ ఈ విధంగా పిన్ మార్క్ పెట్టాడు. సో దానివల్ల అమ్మోనియా బేసిక్ బిహేవియర్ షో చేసింది, బట్ అకార్డింగ్ టు అర్హీనియస్ ఇట్ ఈస్ నాట్ ఏ బేస్. అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ థియరీ అమ్మోనియా ఈజ్ ఏ బేస్. ఎలా? H ప్లస్ యాక్సెప్టర్. ఏమన్నాడు? H ప్లస్ యాక్సెప్టర్ ఈజ్ బ్రాన్స్టెడ్ బేస్. బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే H ప్లస్ డోనార్, బ్రాన్స్టెడ్ బేస్ అంటే H ప్లస్ యాక్సెప్టర్. ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇదే మన అమ్మోనియా. క్లియర్? సో ఈ NH3 అనేది H ప్లస్ ని యాక్సెప్ట్ చేస్తే మనకి అవుతుంది NH4 ప్లస్ అమ్మోనియం అయాన్. క్లియర్? అలా H ప్లస్ ని యాక్సెప్ట్ చేయగలిగింది కాబట్టి ఈ అమ్మోనియాని అన్నాం మనం బ్రాన్స్టెడ్ బేస్. నెక్స్ట్ వచ్చాడు లూయిస్. అంటే ఇప్పుడు మీ జనరేషన్ మన థియరీస్ అన్నమాట. ఏంటి లూయిస్ అంటే? ఇక్కడ రాద్దాం, స్టూడెంట్ లేదా సన్ ఆర్ డాటర్. క్లియర్? సన్ ఆర్ డాటర్ ఏదో ఒకటి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు సన్ ఆర్ డాటర్. ఇప్పుడు మన థియరీ అనమాట. ఏం చెప్తున్నాడు లూయిస్? అరే మీరిద్దరు అన్నారు H ప్లస్ డోనార్ యాసిడ్, H ప్లస్ డోనార్ యాసిడ్, మరి H లేకపోతే యాసిడ్ కాదా? ఈయన అన్నాడు ఇందాక OH లేకపోతే బేస్ కాదా అని. అదే కాన్సెప్ట్ ని లూయిస్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరి ఒక కాంపౌండ్ లో H అనేది లేకపోతే అది యాసిడ్ కాదా? ఆ థియరీ ప్రకారం చెప్పాడు ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. లూయిస్ యాసిడ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని స్టార్స్ కావాలంటే అన్ని స్టార్స్ పెట్టుకోండి. వాట్ ఈస్ లూయిస్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అఫ్ కోర్స్ బ్రాన్స్టెడ్ థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టేబుల్ ఇంపార్టెంటే. క్లియర్? సో లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నాడు, అన్హైడ్రస్ AlCl3 లూయిస్ యాసిడ్ అంటూ ఉంటాం. ఇది యాసిడిక్ బిహేవియర్ ని షో చేస్తుంది, అల్యూమినియం క్లోరైడ్. మరి అందులో H ఉందా? లేదు కదా. అంటే అది యాసిడ్ ఎట్లయితుంది? H లేకపోతే H డొనేట్ చేయలేదు కదా. బట్ అల్యూమినియం క్లోరైడ్ అనేది యాసిడిక్ బిహేవియర్ ని షో చేస్తుంది. సో అది ప్రూవ్ చేశాడు లూయిస్. ఈ అల్యూమినియం క్లోరైడ్ ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని మనం అంటాం లూయిస్ యాసిడ్. మరి లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నాము? BCl3. ఆల్ బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. బోరాన్ ఫ్యామిలీ, బాబాబ్ ఫ్యామిలీ, అడుకునే ఫ్యామిలీ. అంటే ఎలక్ట్రోఫైల్స్ ఉండే ఫ్యామిలీ, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఫ్యామిలీ. సో BCl3, AlCl3, GaCl3 అవన్నిటిని మనం అంటాం లూయిస్ యాసిడ్స్. క్లియర్? లూయిస్ బేస్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తున్నాను నేను, అమ్మోనియానే చాలా ఇంపార్టెంట్. అమ్మోనియా యాక్ట్స్ యాజ్ బోత్ బ్రాన్స్టెడ్ బేస్ అండ్ లూయిస్ బేస్. ఎందుకు? H ప్లస్ ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి, అమ్మోనియం అయాన్ అయింది కాబట్టి బ్రాన్స్టెడ్ బేస్ అన్నాం. సేమ్ టైం ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసింది. H ప్లస్ లోన్ పెయిర్ మీద అటాక్ చేస్తే అది డొనేట్ చేసినట్టే కదా. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ ఏమంటాం? లూయిస్ బేస్ కదా. సో అమ్మోనియా అనేది బోత్ బ్రాన్స్టెడ్ బేస్ అండ్ లూయిస్ బేస్ గా మనకి యాక్ట్ చేసింది. క్లియర్? మరి ఈ డబ్బా థియరీని గుర్తుంచుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్? నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో మరి నేనేం చెప్పాను? ఎసిడిక్ నేచర్, ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే మనకి క్వశ్చన్స్ దేని బేస్లో అడుగుతాడు? ఎసిడిక్ నేచర్ కదా. సో ఎసిడిక్ నేచర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి మార్కర్, బ్లూ మార్కర్ ఎక్కువ వాడటం వల్ల దాంట్లో ఇంకా అనేది తొందరగా అయిపోతుంది. సో బ్లాక్ మార్కర్ యూజ్ చేద్దాం. ఎసిడిక్ నేచర్ ఇప్పుడే చెప్పుకున్నాం దాని గురించి. అయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో చూడండి. ఆప్షన్ ఏ ఇస్తున్నాడు,
CCCCOOH. దీన్ని ఏమంటాం? నామన్క్లేచర్ అంతా విన్నాం కదా. 1 2 3 4 బ్యూటెనోయిక్ యాసిడ్. దీనికి నేను పెడుతున్నాను ఫ్లోరిన్. క్లోరిన్ పెట్టాను CCCCOOH. 1 2 3 4 ఫ్లోరో బ్యూటెనోయిక్ యాసిడ్, 4 క్లోరో బ్యూటెనోయిక్ యాసిడ్, C 4 బ్రోమో బ్యూటెనోయిక్ యాసిడ్. ఇచ్చి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ మోర్ ఎసిడిక్. క్వశ్చన్ ఏమడిగాడు? క్వశ్చన్ రెడ్ మార్కర్తో రాద్దామా? Which among the following is more acidic? Which among the following is more acidic? అర్థమైంది. ఇప్పుడు మరి ఎసిడిక్ నేచర్ అంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఈ చిన్న లాజిక్ అప్లై చేయండి. ఏం చేయాలి? ఎసిడిక్ నేచర్ అంటే జస్ట్ యాసిడ్లో ఉన్న హెచ్పికి బయటపడండి. ఎసిడిక్ నేచర్ అంటే నేనేమన్నాను ఇందాక? H+ డోనర్ అర్హీనియస్ యాసిడ్ అన్నా, బ్రాన్స్డ్ యాసిడ్ అన్నా, ఆ యాసిడ్ నుంచి హెచ్ని రిమూవ్ చేయండి. హెచ్ని రిమూవ్ చేశాను. హెచ్ని రిమూవ్ చేస్తే H+, దాన్ని బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని హెచ్ ఇచ్చేసింది, ఆక్సిజన్ తీసుకుంది. అంటే ఆక్సిజన్కి ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ కదా. సో H+, O-, మరి ఒక కాంపౌండ్ నుంచి H+ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఈ రెస్ట్ ఆఫ్ ది కాంపౌండ్ ఏమంటాము అని అంటే కాంజుగేట్ బేస్. దీని పేరేంటి? CB, కాంజుగేట్ బేస్. ఈ కాంజుగేట్ బేస్ ఎంత స్టేబుల్ అవుతుందో ఆ కాంపౌండ్ అంత ఎసిడిక్ నేచర్. జాగ్రత్తగా వినండి. కాంజుగేట్ బేస్ స్టేబుల్ అయితే కాంపౌండ్ అనేది మోర్ ఎసిడిక్. మరి ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? ఈ ఛార్జ్ లేకపోతే. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఏ పెన్తో రాద్దాం? గ్రీన్ పెన్, గ్రీన్ మార్కర్తో రాస్తున్నాను. ఏమంటున్నాను? చార్జ్డ్ స్పీషీస్, CHARGED, చార్జ్డ్ స్పీషీస్ ఆర్ less stable. Charged species are less stable than neutral species. ఛార్జ్ లేకపోతే కాంపౌండ్ స్టేబుల్, ఛార్జ్ ఉంటే తిరుగుతూనే ఉంటుంది, డీలోకలైజేషన్ ఎక్కువ అవుతుంది. సో చార్జ్డ్ స్పీషీస్ అనేవి లెస్ స్టేబుల్ కంపేర్డ్ టు న్యూట్రల్ స్పీషీస్. ఇప్పుడు ఈ ఛార్జ్ పోవాలి అని అంటే ఆ ఎలక్ట్రాన్స్ని తీసుకునేది ఉండాలి. మరి +I ఎఫెక్ట్, -I ఎఫెక్ట్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఎవరు? -I ఎఫెక్ట్స్. -I ఎఫెక్ట్ అనగానే గుర్తు రావాలి హాలోజన్స్. సో ఈ హాలోజన్స్ ఏం చేస్తాయి? ఛార్జ్ని లాక్కుంటాయి, ఎలక్ట్రాన్ని విత్ డ్రా చేసుకుంటాయి. అంటే ఈ ఛార్జ్ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. అవునా? సో ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ జరిగింది, సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ జరిగింది 1/1. క్లియర్? సో ఇలా ఛార్జ్ డిస్ప్లేస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మూడిట్లోనూ ఎలక్ట్రాన్స్ విత్ డ్రాయింగ్ గ్రూప్సే ఉన్నాయి. బట్ ఇక్కడ ఉంది ఫ్లోరిన్, బ్రోమిన్. డౌన్ ది గ్రూప్ ఇవన్నీ హాలోజన్ ఫ్యామిలీ కదా. ఫ్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఏంటి? మనకి హాలోజన్ ఫ్యామిలీ. నా ఫస్ట్ వీడియో పీరియాడిక్ టేబుల్ మీకు అప్లోడ్ చేశాను. కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి అని అంటే పీరియాడిక్ టేబుల్ తర్వాతే ఏదైనా. సో హాలోజన్ ఫ్యామిలీలో ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆసిడిన్. డౌన్ ది గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ లాక్కునేది ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్. క్లియర్? అర్థమైంది కదా ఈ బిట్కి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్థమైందా? ఎసిడిక్ నేచర్ అంటే జనరల్గా ఇలా అడుగుతూ ఉంటాడు. సమ్వాట్ వేరే లెవెల్ క్వశ్చన్ చూపిస్తా. ఇప్పుడు నోట్ డౌన్ చేసుకున్నారు కదా, పాస్ నొక్కండి, నోట్ డౌన్ చేసుకోండి. నోట్స్ నీట్గా మెయింటైన్ చేయండి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద, అప్పుడు మాత్రమే గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. COOH బెటా,
కానీ ఇప్పుడు నేను క్లోరిన్ పెడుతున్నాను ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి COOH, నెక్స్ట్ క్లోరిన్ ఇక్కడ పెడుతున్నాను ఆప్షన్ COOH, నెక్స్ట్ క్లోరిన్ పెడుతున్నాను ఇక్కడ. ఆన్సర్ ఏమవుతుంది? విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ మోర్ ఎసిడిక్. మళ్ళీ ఎసిడిక్ అనగానే మన టార్గెట్ H&Bకి బయటపడేయాలి. H&Bకి బయటపడేస్తే ప్రతి దాంట్లో జనరేట్ అయ్యేది ఏంటి? O-H+, క్లియర్? మైనస్ ఛార్జ్ పోవాలి. ఫస్ట్ కార్బన్ దగ్గర ఇది 1 2 3 4 అవునా? ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ థర్డ్ కార్బన్, ఇక్కడ ఫోర్త్ కార్బన్. సో ఏది ఫాస్ట్ గా ఎలక్ట్రాన్స్ విత్ డ్రా చేసుకుంటుంది? ఇండక్టివ్ ఎఫెక్ట్ కి ఇందాక ఏం చెప్పాను? డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. సో ఫాస్ట్ గా ఎలక్ట్రాన్స్ విత్ డ్రా చేసుకుంటుంది ఏ, తర్వాత బి, తర్వాత సి. దిస్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? అర్థమైంది కదా? ఎసిడిక్ నేచర్ మీద ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ ఎసిడిక్ నేచర్ లోనే మీకు ఇప్పుడు నేను చెప్తాను KA ఆర్డర్. KA అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ యాసిడ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ KA ఆర్డర్. KA ఆర్డర్, KA అంటే ఏమంటున్నాను? ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ యాసిడ్స్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ యాసిడ్స్. మరి ఏంటి అసలు మ్యామ్ ఈక్విలిబ్రియం అంటే? మాకు చెప్పకుండా మీరు ఈక్విలిబ్రియం అనొద్దు అనకండి, జస్ట్ చూడండి, సింపుల్ గా చెప్తా. సపోజ్ ఒక యాసిడ్, ఏదో ఒక యాసిడ్ తీసుకున్నాం, HCl తీసుకున్నాం అనుకోండి. ఇది ఎలా బ్రేక్ అవుతుంది? H+Cl-, అవునా? HCl ఎలా బ్రేక్ అవుతుంది? H++Cl-. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయండి అంటే KA. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే KA ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్, ఇది రియాక్టెంట్, తెలుసు కదా? కాన్సన్ట్రేషన్ ని మనం ఇండికేట్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్స్ లో. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. H+ కాన్సన్ట్రేషన్, Cl- కాన్సన్ట్రేషన్ బై HCl కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి, KAకి H+ కాన్సన్ట్రేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే KA వాల్యూ ఇంక్రీజ్ అయితే, గుర్తుంచుకోండి, KA వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. KA వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. వాడు మనకి ఇస్తాడు డిఫరెంట్ KA వాల్యూస్ ఇస్తాడు. ఇచ్చి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ ఎసిడిక్. KA వాల్యూ మాక్సిమం ఉన్నది మోర్ ఎసిడిక్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ KA వాల్యూస్ ఇచ్చాడు, సపోజ్ 9 × 10⁻², ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 13 × 10⁻3, ఆప్షన్ సి 15 × 10⁻6, ఆప్షన్ డి 2 × 10⁻1. ఇవన్నీ ఇచ్చాడు. 2 వద్దులే, 22 పెడదాం. 22 × 10⁻1. సో ఇవన్నీ ఇచ్చి మనకి విచ్ ఈస్ ద మోర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని అడిగాడు. చూడండి, ఇందులో KA వాల్యూ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మోర్ ఎసిడిక్. సో వీటిలో KA వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంది మనకి? 10 పవర్స్ చూసుకోండి, నెగిటివ్ పవర్. సరే ఇది 2నే పెడుతున్నాను, సో ఇది తక్కువ ఉంది అనుకుంటారేమో కదా. 2 × 10⁻1 అంటే ఏంటి? 2/10. ఇది 15/10⁶. ఇవన్నీ లీస్ట్ వాల్యూస్. సో ఆన్సర్ ఏమైపోతుంది మనకి? డి ఈజ్ మోర్ ఎసిడిక్. ఏదైతే KA వాల్యూ ఎక్కువ ఉంటుందో అది మోర్ ఎసిడిక్. అర్థమైంది కదా? క్లియర్? మరి KA ఆర్డర్ ఏంటి? ఒక పెద్ద డబ్బా కొడతా, KA ఆర్డర్ చెప్తా. ఆ KA ఆర్డర్ ఒక్కొక్క దానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. KA ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో
డబ్బా బ్లాక్ పెన్తో కొడదా. ఫస్ట్ రాస్తున్నాను. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ SO3H. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ గ్రేటర్ దాన్ ఫార్మిక్ యాసిడ్ HCOOH గ్రేటర్ దాన్ బెంజోయిక్ యాసిడ్ బెంజీన్ పైన COOH గ్రేటర్ దాన్ ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఇది డైరెక్ట్గా అడుగుతాడు. ఫార్మిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఆర్డర్కి ఏది గ్రేటర్ దాన్. ఇక్కడ మధ్యలో మనకి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ కూడా ఉంటాయి, బట్ నేను అవన్నిటిని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇంపార్టెంట్ థింగ్సే రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫినోల్, అరోమాటిక్ ఆల్కహాల్ ఫినోల్ గ్రేటర్ దాన్ మిథైల్ ఆల్కహాల్ గ్రేటర్ దాన్ వాటర్. చాలా ఇంపార్టెంట్. వాటర్ కన్నా మిథైల్ ఆల్కహాల్కి ఎసిడిక్ నేచర్ ఎక్కువే, బట్ ఆల్ అదర్ ఆల్కహాల్స్ ROH. ఆల్ అదర్ ఆల్కహాల్స్, ఇథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ ఆల్కహాల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని ఆల్కహాల్స్ కన్నా వాటర్కి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఇక్కడ ఏముంది ఇందాక మనకి H2O కదా. క్లియర్? H2O మిథైల్ ఆల్కహాల్ కన్నా ఎసిడిక్ నేచర్ తక్కువ, బట్ ఆల్ అదర్ ఆల్కహాల్స్ కన్నా ఎసిడిక్ నేచర్ ఎక్కువ. దాని తర్వాత రాయండి ఆల్కైన్, ఆల్కీన్, ఆల్కేన్. వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ KA ఆర్డర్. అర్థమైందా? మళ్ళీ ఇది అడుగుతాడు ఎక్కువ. ఆల్కైన్, ఆల్కీన్, ఆల్కేన్. SP, SP2, SP3 హైబ్రిడైజేషన్. దీనికి ఇంకో నేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్. KA ఆర్డర్, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్, ఎసిడిక్ నేచర్ ఆర్డర్ అన్నీ ఒకటే. హైబ్రిడైజేషన్ కూడా SP గ్రేటర్ దాన్, SP2 గ్రేటర్ దాన్, SP3 ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్. క్లియర్? అర్థమైంది కదా. ఇండక్టివ్ ఎఫెక్ట్లో KA ఆర్డర్ మైనస్ I ఎఫెక్ట్ ప్లస్ I ఎఫెక్ట్, దానికి ఆపోజిట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, బేసిక్ నేచర్ ఎక్కువ. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్.